పట్టేసుకున్నాడు. నన్ను దాటిపోతావా ప్రభువా, నువ్వు వస్తావనే కదా అందరినీ వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చింది, నన్ను విడిచిపెట్టి వెళ్తావా, నన్ను ఆశీర్వదించి వెళ్ళయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా పాపిష్టి జీవితాన్ని తొలగించయ్యా, నీకోసమే ప్రభువా నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు తప్ప నాకు మరొక దారి లేదు అని అంటే ఆశీర్వదించి తన జీవితాన్ని మార్చి, పేరు మార్చి, బ్రతుకుని మార్చి, ఆశీర్వాదకరమైన పాత్రగా తనను చేసి ఆ రోజు రాత్రి నా తండ్రి దాటి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక గుడ్డివాడు ఉన్నాడండి రోడ్డు పక్కన. యేసు ప్రభు ఆ దారి గుండా వెళ్తున్నాడు. ఆయనకి తెలుసు అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడని, ఆ గుడ్డివాడు యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడని ఆయనకి తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏదైనా ఉందా మీరు చెప్పండి? ఉందా? ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. అక్కడ ఒక ప్రాణం తన కొరకు కొట్టుకుంటుందన్న సంగతి తెలుసు. ఆ కళ్ళు లేనివాడు యేసు కొరకు ఎదురు చూస్తున్నాడని యేసయ్యకి తెలుసు. కానీ ఏమీ ఎరగనట్టుగా అలా దాటి వెళ్తున్నాడు. పాపం ఆ కళ్ళు లేనోడికి ఏం కనబడుతుంది? దాటి వెళ్ళిన తర్వాత ఆ శబ్దాలు, ఆ అరుపులు, ఆ గోలలు చూసి, బాబు ఏంటి ఈ అరుపులేంటి, ఈ కేకలేంటి, ఎంతమంది జనం వెళ్తున్నారని అంటే వాళ్ళల్లో ఒకటి చెప్పాడు, నీకు తెలియదా, నజరేయుడైన యేసు మన ఊరిలోకి వచ్చాడు, ఇప్పుడే నిన్ను దాటిపోయాడు బాబు అని అంటే, అవునా, నన్ను దాటిపోయాడా? ఆయన కొరకేగా 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఎంతమంది నన్ను దాటిపోయినా నాకు ఇబ్బంది లేదు. ఎంతమంది నన్ను యగాదిగా చూసి దాటిపోయినా నాకు సమస్య లేదు. కానీ యేసు దాటిపోతే నా బ్రతుకంత చీకటేగా. యేసు నన్ను దాటిపోతే నాకు మరొక దిక్కు లేదుగా. ఈ ఛాన్స్ పోతే నాకు జీవితం లేదని తెలుసుకున్నవాడు ఏమన్నాడండి? దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా. మన అన్న ఒక పాట పాడాడు, నా కోసం నువ్వు వస్తావని, నా అర్థధ్వని వింటావని. ఆ పదం అన్న రాసేటప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టుకొని, ఓ పాట వచ్చిందిరా కూర్చోండి అని మా సేవకుల్ని కూర్చోబెట్టుకొని పాడుతుంటే కళ్ళమిటి కన్నీళ్ళు తిరిగి గిర్రన ముఖమంతా తడిచిపోయింది. ఎందుకో తెలుసా? అది మా సిచ్యువేషన్ అలా ఉంది, మా బ్రతుకులు అలా ఉన్నాయి. ఆయన వస్తాడని, బ్రతుకు మారుస్తాడని, జీవితాన్ని గట్టెక్కిస్తాడని లోపల ఆత్మ మూలుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఎదురైనాయి జీవితంలో. నా కోసం వస్తాడు. అమ్మ రాకపోయినా, నాన్న రాకపోయినా, నా అనుకున్న వాళ్ళు నా కోసం రాకపోయినా, నా కన్న తండ్రి నా కొరకు వస్తాడు. ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన తప్ప నాకు మరొక దిక్కు లేదని. ఏమండి, దాటిపోతుంటే గుడ్డివాడు కేకలేసి, దావీదు కుమారుడా, నన్ను దాటిపోతావు, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటయ్యా, నన్ను బాగు చేసే దేవుడు, నా మీద జాలి పడే దేవుడు, నన్ను కనికరించి నా జీవితాన్ని బాగు చేసే దేవుడు అంటే చక్క వెళ్ళిపోతున్నవాడు ఆ పిలుపు కొరకే ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ స్వరం కొరకే వేల మంది గొంతులు మారుమ్రోగిపోతున్నాయి ఆయన చుట్టూ. కానీ ఆయన చెవులు ఎవరి స్వరం కొరకు ఎదురు చూస్తున్నాయో తెలుసా? అదిగో దిక్కు మొక్కు లేక ఆవేదనలో అలమటిస్తున్న ఆ గ్రుడ్డివాడి కేక కొరకు నా తండ్రి చెవులు ఎదురు చూస్తున్నాయి. ఒక్క స్వరం ఆయన చెవును పడింది లేదో టక్కున ఆగిపోయాడండి. ఆగిపోయి, తీసుకురాపండి వాడిని నా దగ్గరికి, తీసుకురాపండి. ఆ రోజు వాని కళ్ళు ముట్టి వెలిగించి, ఇక చీకటిమయమైపోయిన తన జీవితాన్ని ఆ రోజు వెలుగులతో నింపి పంపించాడు నా తండ్రి. కొట్టు చప్పట్లు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన ఆయనే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమని దురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. హల్లెలూయా, హల్లెలూయా. అనుకోనని శ్రమలు ఎన్ని ఎదురైనా, ఆత్మీయులు మర్చిపోయినా, యేసయ్య నిన్ను మర్చిపోతాడా? యేసయ్య నిన్ను విడిచిపోతాడా? ఆ గుడ్డివాడిని దాటిపోయాడా? ఏదో అట్లా వెళ్తుంటే పట్టేసుకున్నాడు. అదే రీతిగా ఆ నడి సముద్రంలో, ఆ కటిక చీకటిలో అల్లకల్లోలం అయిపోతున్న వాళ్ళని దాటి వెళుతున్నట్టుగా వెళ్తుంటే వాళ్ళకి అది కూడా అర్థం అవ్వాల. అరే యేసు ప్రభు వచ్చాడు అని వాళ్ళకి అర్థం అవ్వాల. వాళ్ళు ఇంకోటి ఏదో అనుకొని కేకలేస్తుంటే, పిచ్చి మోకాళ్ళారా, భయపడమాకండి, భయపడమాకండి. నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, నేను మీ కన్న తండ్రిని. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. యేసయ్యా వచ్చావా? ఇక నువ్వు వచ్చావంటే ఇక మేము గమ్యం చేరినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ప్రతి మనిషి జీవితంలో ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైద్ది. జీవితం సాఫీగా సాగిపోతుంటే దేవుడు మనిషికి గుర్తురాడు. ఏ కెరటాలు లేవు, ఏ పెనుగాలు లేవు, ఏ ఎదురు దెబ్బలు లేవు. ఇక కన్ను మిన్ను కాకుండా మనిషి బ్రతుకుతుంటాడు. కొన్ని సందర్భాల్లో పెను తుఫాన్లు ఎదురవుతాయి, ఎదురు దెబ్బలు మన జీవితంలో ఎదురవుతాయి. అప్పుడు జీవితం ఏంటో అర్థమైద్ది, మనుషులేంటో అప్పుడు అర్థమైద్ది, జీవిత స్థితిగతులు ఏంటో అప్పుడు అర్థమవుతాయి. అప్పుడు అర్థమయ్యి ఇంకా ఆకాశం వైపు చూస్తాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది జీవితం ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ టైంలో ఇక అయిపోయింది అని అనుకున్న ఆ సమయంలో వాళ్ళకి ఎవరు కనబడ్డారో తెలుసా? యేసయ్య కనబడితే ఆ యేసయ్యని వాళ్ళ గుండెల్లో, వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ ఇంట్లో చేర్చుకోవడానికి బట్టలు కూడా సర్దుకొని వచ్చారు ఈరోజు బాప్తిస్మం పొందడానికి. కావాలి ప్రభువా, నువ్వు కావాలి, ఇక నువ్వు రావాలి నా నావలోకి, నిన్ను మోసుకొని వెళ్తాను నేను యేసు నామంలో. ఆయన అటుగా వెళ్తే ఆయన వార్త మీకు తెలిసింది. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నరకం నిన్ను తప్పించడానికి నీ కొరకు రక్తము చిందించాడు. ఇక్కడ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగించి, నరకాన్ని తొలగించి, పరలోకం చేర్చడానికి యేసు నీ కొరకు భూమి మీదకు వచ్చాడు అని చెబితే, ఇందాక చేతులెత్తి స్తోత్రం చెప్పారే, మరొకసారి చెప్పండి. బాప్తిస్మం పొందాలి అనుకొని వచ్చిన వాళ్ళు, బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాళ్ళు 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వీళ్ళు పట్టుకున్నారు యేసయ్యని, గుర్తుపట్టారు. ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు, వాళ్ళేం భూతం అనుకున్నారు. మీరు మాత్రం గుర్తుపట్టారు, ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు, నల్లోళ్ళ దేవుడు కాదు, 2 కులాలకు సంబంధించిన దేవుడు కాదు. ఆయన ప్రజలందరినీ పుట్టించిన కన్న తండ్రి నజరేయుడైన యేసు. యేసు సృష్టికర్త, యేసు మానవాళి కొరకు ప్రాణము పెట్టిన ప్రజాపతి అయిన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే నా దేవుడు అని మీరు గుర్తుపట్టి వచ్చారు. మీరు ధన్యులంతే యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు బాప్తిస్మం పొందుతారు కదా,
మీరు బాప్తిస్మం పొందగానే ఏం జరుగుతుందో తెలుసా? నా యేసు మొదట మీలో అడుగు పెడతాడు, తర్వాత మీ కుటుంబాల్లో అడుగు పెడతాడు, మీ వ్యాపారాల్లో అడుగు పెడతాడు, మీ పొలము పంటల్లో అడుగు పెడతాడు, మీ కాలేజీల్లో మీతో పాటు అడుగు పెడతాడు, మీ ఆఫీసుల్లో మీతో పాటు అడుగు పెడతాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీతో పాటు బలమైన నా తండ్రి పాదం మోపబోతున్నాడు. ఆయన ఒక్కసారి నీతో పాటు అడుగు కలిపి నడవడం మొదలు పెడితే తుఫానులు రెడ్ కార్పెట్ వేసేయాల్సిందే. యేసు నామంలో స్వాగతం పలకాల్సిందే, మౌనంగా ఉండాల్సిందే. పో బ్రతికిపోయావు పో బిడ్డ, లేకపోతే ముంచి పడేసేవాళ్ళం. ఈరోజు మిమ్మల్ని చూసి చాలా దెయ్యాలు అనుకుంటున్నాయి, నాకు వినపడుతున్నాయి. అబ్బబ్బబ్బబ్బ మిస్ అయిపోయారు. పో ముంచేద్దాం అనుకున్నాం, తొక్కుదాం అనుకున్నాం, అధంపాతాళానికి తొక్కేద్దాం అనుకున్నాం, అబ్బా జారిపోయారు. పో యేసయ్యకి చోటిస్తున్నారుగా, యేసయ్యని చేర్చుకుంటున్నారుగా. బా ఇంక పోండి, నీకు చేసేది ఏం లేదు. మేమేం చేయగలుగుతాం? మీకు తోడై ఉన్నవాడు సామాన్యుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడాయన. ఇంకా మేమేం చేయగలుగుతాం? పక్కకు తొలగాల్సిందే. మీరు బాప్తిస్మం పొంది మీరు వెళ్తుంటే మీ ఇల్లు ఇప్పుడు దాకా దురాత్మలు ఉన్నాయి, అవి ఖాళీ చేసి పోతుంటే పెట్టేబేడ సర్దుకొని. ఎందుకు? ఎవరు వస్తున్నాడు మీతో పాటు? నేను వినపడట్లే నాకు. ఈ ఆడవాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పట్లేదండి. ఎవరు రాబోతున్నారయ్యా? దయ్యాలు ఉంటాయా? ఇప్పటికే ఆల్రెడీ ఖాళీ చేస్తున్న ఇల్లు, వెళ్ళిపోదాం పండి, ఇంక అయిపోయింది మనకి, లేదు ఇక్కడ. మొన్నటిదాకా ఏమో ఇల్లు ఖాళీగా ఉందని బోర్డు ఉంటే వచ్చాం, ఇప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు వాళ్ళతో పాటు. ఇక పోదాం పండి, మనం ఇంకో కొంప, దెయ్యాల కొంప ఏదైనా ఎత్తుకుందాం పండి. మనల్ని పిలిచే వాళ్ళు ఉంటారు, మనల్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎక్కువైంది ఈ మనల్ని కోరుకునే వాళ్ళు ఉంటారు లోకంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అని అవి వెళ్ళిపోతుంటాయి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యేసయ్యని మీ గుండెల్లో చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రతి మనిషి జీవితంలో ఆపదల్లో, కష్టాల్లో మనం వెతక్కపోయినా, మనం పిలవకపోయినా యేసయ్య మాత్రం వస్తాడండి మన దగ్గరికి. వచ్చి మనల్ని బాగు చేసి మన జీవితాన్ని చక్కదిద్ది వెళ్ళిపోతాయి. షాలెమన్న 2002వ సంవత్సరంలో ఒకరోజు అర్ధరాత్రి చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటున్నాడంట. ఏదో ఒక లారీ కిందో ఏదో ఒక బస్సు కిందో పడి చచ్చిపోదాం, నేను ఎలా చనిపోతే నా ఇంటికి కాస్త డబ్బు వచ్చింది, ఏ టైర్ కింద, లెఫ్ట్ సైడ్ పడితే డబ్బులు వస్తాయా, రైట్ సైడ్ పడితే డబ్బులు వస్తాయా, ఏ టైర్ కింద పడితే డబ్బులు వస్తాయి, నేను మాత్రం చావాల్సిందే, ఇక నేను బ్రతకడం వద్దు, నా వల్ల కాదు అని అనుకుంటా చనిపోదామని ఆలోచనలు చేస్తుంటే ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చి దర్శించారండి? ఆ రోజు రాత్రి అలా చనిపోదామని ఆలోచన చేసుకుంటా ఏడ్చుకుంటా ఆదమర్చాల నిద్రపోతే 3,000,000 దేవతలు రాలేదు, 33 కోట్ల మంది దేవతలు రాలేదు. నా బంగారు తండ్రి యేసయ్య అలా వచ్చి దర్శించి వెళ్తే టక్కున లేచి కూర్చొని, ఎవరు నన్ను దర్శించింది ఈరోజు రాత్రి? ఎంతోమంది గుళ్ళకు వెళ్ళి మొక్కుబళ్ళు చేసుకున్నాను. ఆ దేవుడేమైనా వచ్చి ఉంటాడా? ఈ దేవుడేమైనా వచ్చి ఉంటాడా? ఆ దేవుడా, ఈ దేవుడా, ఆయన వచ్చాడా, ఈయనొచ్చాడా అంటే దూరాన మైకులో నుండి ఒక శబ్దం వినబడుతుంది, నజరేయుడైన యేసు ఇలాంటి కార్యాలు చెయ్యగలిగిన వాడు. ఆహా, యేసు వచ్చాడా? ఒరే, ఆయన మా దేవుడు కాదనుకున్నానే, ఆయన పరాయి దేశానికి సంబంధించిన దేవుడు అనుకున్నానే, అయినా నేను ఎప్పుడు ఆయన్ని పిలవలేదే. ఆయన నమ్ముకొని ఆరాధించి చర్చికి వెళ్ళే వాళ్ళని చండాలంగా తిట్టేవాడినే నేను, అయినా ఆయన రావటం ఏంటి నా దగ్గరికి? మా దేవుళ్ళు అందరూ ఎట్టిపోయారు? ఉంటే కదా రావడానికి. ఏమండి, మా దేవుళ్ళు అందరూ ఎట్టి వెళ్ళారు? ఏం రావడం ఏంటి? ఒక్కసారి ఆయనో కాదో చూద్దామని చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని, దేవుడా నాతో మాట్లాడు అని మొర్ర పెట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే దేవుని మందిరంలో మాట్లాడాడు. ఏమని? నువ్వు కన్నీళ్లు విడవడం నేను చూశాను, నీ ప్రార్థన
నాకు వినబడింది, నేను నిన్ను బాగు చేయబోతున్నాను, నీ కుటుంబాన్ని నేను బాగు చేస్తాను, నీ స్థితిగతులు నేను మారుస్తాను, నేను సజీవుడను, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నేను ఉన్నవాణ్ణి అనువాణ్ణి, నీ సృష్టికర్త నేనే, నాకు కావాలి ప్రభువా అని కట్టు బట్టలు కూడా తీసుకెళ్ళలేదంట, కట్టు బట్టలతో యేసయ్యని గుండెల్లోకి చేర్చుకుంటే తుఫాను లాగిపోయినాయి, పెనుగాలు లాగిపోయినాయి, నావ శరవేగంగా రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచానికి వ్యాపించేటట్టు చేశాడు. కొడితే గట్టి కొట్టాలండి, నీరసంగా కాదు. ఈరోజు మీరు ఎక్కడ స్టక్ అయిపోయారో, ఎక్కడ అల్లకొల్లోలం అయిపోతున్నారో, విను, ఎక్కడ స్టక్ అయిపోయారో, కదలలేక మెదలలేక, ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక, సుడిగుండాల మధ్యలో తిరుగుతున్నావేమో, ఈరోజు నా ప్రభు నీతో అంటున్నాడు, అన్ని అవరోధాలు తొలగిపోయి నిన్ను గమ్యము చేర్చేటట్లుగా నేను చేయబోతున్నాను. ఈరోజు అడుగు అడుగు ముందుకు పడబోతుంది. నీ జీవితంలో ఊహించని మలుపు ఒకటి త్రిప్పబోతున్నాను. నేను పరిచర్యలో తిప్పబోతున్నా, కుటుంబపరమైన విషయాల్లో తిప్పబోతున్నా, ఆర్థిక పరమైన విషయాల్లో తిప్పబోతున్నా. నువ్వు ఊహించని గమ్యానికి నేను నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాను. నమ్మిన వాళ్ళు నా దేవుని మహిమను చూస్తారంతే. నమ్మిన వాళ్ళు నా దేవుని మహిమను చూస్తారంతే. జరిగిద్దంటావా అనుకుంటే ఇక అక్కడే ఉండు. నేను చేయగలిగింది ఏం లేదు, దేవుడు చేయగలిగింది ఏమీ లేదుగాక లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి యేసయ్య అలా వస్తే వాళ్ళు యేసయ్యని లోపలికి చేర్చుకున్నారండి, నావలోకి చేర్చుకున్నారు. ఆ నావలోకి చేర్చుకోవడం వల్ల యోహాను సువార్త 6లో అనుకుంటాను రాయబడి ఉంటుంది, ఏమనంటే యేసు ప్రభు ఎప్పుడైతే, ఒకసారి ఆ వచనం కూడా చూద్దామా, పనిలో పని, యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనం చూడండి. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఏమంటే ఆలస్యంగా వెళ్ళిందా, వెంటనే వెళ్ళిందా, నిదానంగా వెళ్ళిందా? ఎక్స్ప్రెస్ ప్యాసింజరా? స్లోగా వెళ్ళేది ఏంటండి? స్లోగా వెళ్తుంటుంది బస్సు కానీ ట్రైన్ కానీ, దాన్ని ఏమంటాం? ప్యాసింజర్ లాగా వెళ్ళిందా, ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిందా? వినపడలా. ఎక్స్ప్రెస్ కూడా కాదు, ఈ మధ్య ఒక బండి వచ్చింది, వందే భారత, అదేనా వందే మాత్రమా? మీకు గుర్తుంది బాగా. ఆ టైపులో యేసయ్య ఎక్కాడో లేదో అప్పటిదాకా ఎదురు తగిలినాయి కదా గాలులు. యేసయ్య ఎక్కగానే వెనక్కొచ్చి నావకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టినాయి. వెళ్ళిపోయింది, వెంటనే దూసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు కోరుకున్న రేవుకు చేరిపోయింది ఆ నావ. దేవునికి మహిమ కలుగును గాక. యేసుని చేర్చుకోవడానికి ఈరోజు మీరు ఇష్టపడ్డారు, మీరు ధన్యులు. మీరు ఇక ముందు అద్భుతమైన రీతిలో ప్రయాణం చేయబోతున్నారు. ఈ మీ ప్రయాణంలో నా తండ్రి మీతో పాటు ఉండబోతున్నాడు. గత కాలం అంతా యేసు లేని ప్రయాణం అది. యేసు లేకుండానే మీరు చేసిన ప్రయాణం ఆవేదనల మధ్యలో సాగింది, కన్నీళ్ల మధ్యలో సాగింది, ఆక్రందనల మధ్యలో సాగింది, అవరోధాల మధ్యలో సాగింది. ఈరోజు యేసుని వెంటబెట్టుకొని వెళ్ళబోతున్నారు. అద్భుతమైన రీతిలో ఆనంద యాత్రగా మీ యాత్ర ఉండబోతుంది. హల్లెలూయా. ఇక పాడే పాట ఏం పాట? ఇంకా మనకు తెలిసిన పాటేగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. యేసుతో యాత్ర ఎక్కడికి? మళ్ళీ బోర్ షాపుకి పోదుగా, పోయిద్దా? కొంపతీసి అటు పోయిద్దా? అటు పోతే యేసయ్య రాడు మళ్ళీ. ఎటు? యెరూషలేముకా బార్ షాప్కా? యెరూషలేముకా సినిమా హాల్కా? యెరూషలేముకా మళ్ళీ వదిలిపెట్టి వచ్చిన ఆ రెండో ఇంటికా? యెరూషలేముకా లేకపోతే ముసలమ్మ ముచ్చట్లకా?
యెరూషలేముకా బెట్టింగ్ పేకాట రాయిల దగ్గరకా? ఎటు చెప్పండి బాబు, మొన్నటిదాకా అటే తిరిగింది నావా, ఇప్పుడు మాత్రం ఇక పరమ సీయోనికే మా యాత్ర. హల్లెలూయా. అటే వెళ్ళండి, ఆశీర్వదించబడతారు, మీ జన్మ ధన్యమైపోద్ది యేసు నామంలో. హల్లెలూయా. ఆ, ఇప్పుడు ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను, బాప్తిస్మాలకి వెళ్ళిపోదాం. ఆ రోజు యేసు ప్రభు వాళ్ళతో లేడు, వాళ్ళు సుడిగుండాల మధ్యలో చిక్కుకున్నారు. దేవుడు ప్రేమించి వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. అసలు యేసు లేకుండా వాళ్ళు ప్రయాణం ఎందుకు మొదలుపెట్టారు? ఇప్పుడు వాళ్ళు వచ్చింది యేసయ్యతోనేగా. సువార్త పరిచర్యకి యేసుతో పాటేగా అక్కడికి వచ్చింది. మరి యేసుతో పాటు వచ్చిన వాళ్ళు యేసయ్యను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు? అడుగుదాం. పేతురు గారు, యేసు ప్రభుతో వచ్చారు కదా ఈ సముద్ర తీరానికి, మరి యేసు ప్రభుని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు? ఎందుకంటే ఆయన వెళ్ళమన్నాడు. నేను వస్తానులే కానీ మీరు వెళ్ళండి అన్నాడు. అందుకని వచ్చాం. సరే, ఆయన ఏదో మాట